అది ఇలా అంటుంది. అగ్నికి ఆరతి ఇస్తున్నాడా? కంటెస్టెంట్: అవును. యాంకర్: ఇందాక పూజారిగా వచ్చింది నువ్వేనా? కంటెస్టెంట్: అవును, నేనే ఇందాక వచ్చాను. జడ్జి ప్రశ్న: రామం ఎందుకు రెమో అయ్యాడు? కంటెస్టెంట్: నేను ఒక పూజారిని, అలాగే ఒక ఫ్యాషన్ మోడల్ని. జడ్జి: నీకు పూజలు చేయడం ఇష్టం లేక మోడలింగ్ వైపు వస్తున్నావా? ఒక 2 యాంగిల్స్ చూపించారు. ఆ 2 యాంగిల్స్ లో కూడా టు బి ఫ్రాంక్ నేనైతే అంత ఇంప్రెస్ ఏం కాలేదు. నా రివ్యూ: సమాధానం ఈ విధంగా చెప్పితే బాగుండేమో. పూజారిగా ఉన్న వ్యక్తి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం, ఆశయం చాలా ప్రత్యేకమైనవి. రియాలిటీ షోలు లేదా కాంటెస్ట్లలో జడ్జిలను ఒప్పించడానికి సాంప్రదాయం, ట్రెడిషన్ మరియు మోడర్నిటీ రెండింటినీ సమతుల్యం చేస్తూ మాట్లాడాలి. ముఖ్యమైన పాయింట్లు: కీ ఆర్గ్యుమెంట్స్. వృత్తి వేరు, ఆసక్తి వేరు. పూజారి అనేది నేను దేవుడికి చేసే సేవ మరియు నా ధర్మం. మోడలింగ్ అనేది నా ఆర్టిస్టిక్ ప్యాషన్ మరియు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచే మార్గం. కట్టుబాట్లు మనసులో ఉంటాయి, దుస్తులలో కాదు. పూజారిగా ఉండటం అంటే బాహ్య రూపం మాత్రమే కాదు. అది ఆత్మశుద్ధి, క్రమశిక్షణకు సంబంధించినది. మోడలింగ్ చేయడం వల్ల నా ఆధ్యాత్మికత లేదా భక్తి తగ్గదు. సమాజంలో ప్రతి వృత్తికి కొన్ని పరిమితులు విధిస్తారు. ఒక పూజారి కూడా ఫిట్గా ఉండొచ్చు, ఫ్యాషన్గా కనిపించొచ్చు, వేదికపై నడవచ్చు అని నిరూపించడం ద్వారా నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నాను. క్రమశిక్షణ మరియు ఏకాగ్రత. పూజారిగా నేను పాటించే ఉదయాన్నే లేవడం, ధ్యానం, ఫిట్నెస్ జీవనశైలి మోడలింగ్కు అవసరమైన క్రమశిక్షణను, సహజమైన గ్లోను ఇస్తాయి. నేను వృత్తిరీత్యా పూజారిని, కానీ నా కల మోడలింగ్. చాలామందికి ఒక పూజారి మోడల్ అవ్వడం ఏంటి అని విచిత్రంగా అనిపించవచ్చు. కానీ భక్తి అనేది మన మనసులో, ఆచరణలో ఉంటుంది. మనం వేసుకునే దుస్తులలో కాదు. సార్, మేడం, పూజారిగా నేను మంత్రాలు చదువుతాను, ధ్యానం చేస్తాను. అది నాకు శాంతిని, శారీరక, మానసిక క్రమశిక్షణను ఇస్తుంది. మోడలింగ్ అనేది నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే వేదిక. పూజారి అంటే కేవలం గుడికే పరిమితం కానవసరం లేదు. ఈ రోజుల్లో అన్ని రంగాల ప్రజలు తమ ఆసక్తులను నెరవేర్చుకుంటున్నారు. నా ట్రెడిషనల్ రూట్స్ గౌరవిస్తూనే, ఆధునిక ప్రపంచపు ఫ్యాషన్ లైమ్లైట్లో నేను మెరవగలనని నమ్ముతున్నాను. ముగింపు, క్లోజింగ్ స్టేట్మెంట్. మోడలింగ్ అనేది కేవలం అందం మాత్రమే కాదు. అదొక వైవిధ్యమైన ఆత్మవిశ్వాసం. ఒక పూజారిగా నాకున్న క్రమశిక్షణ, సంస్కారం, ఫిట్నెస్ నన్ను వేదికపై మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. సమాజం ఏర్పరిచిన మూస ధోరణులను దాటి నన్ను ఒక మోడల్గా గుర్తించాలని కోరుకుంటున్నాను. స్టేజ్ పర్ఫార్మెన్స్ టిప్స్. మాట్లాడుతున్నప్పుడు చాలా హుందాగా, ముఖంలో చిరునవ్వుతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పండి. మీ రూపాన్ని, గ్రూమింగ్, సాంప్రదాయానికి, ఆధునికతకు కాంబినేషన్గా చూపిస్తే జడ్జిలు త్వరగా ఇంప్రెస్ అవుతారు.